దేవాది దేవుడు నాకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాను. అలాగే మన ఆత్మీయ తండ్రి కూడా, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే సంఘ పెద్దలకి మరియు నా తోటి సహోదరులకి, ఈ మా సంఘం మెయిన్ సంఘమే కాకుండా బ్రాంచ్ల సంఘం ఉన్న అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మనం వచ్చామంటే ఇది గ్రేస్ పీరియడ్. అంటే మన క్వాలిఫై రాలేదు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానికి 100% లోబడి క్వాలిఫై రాలేదు. ఆయన కృపను బట్టి మనం ఈ నూతనమైన సంవత్సరంలోకి వచ్చాం. అయితే ఈ కృప మనం వినియోగించుకోవాలనుకుంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే మనలో ఉన్నటువంటి పాత జీవితం, పాత జీవితం మేమేమైనా దొంగతనం చేసామా, వ్యభిచారం చేసామా, మోసం చేసామని కాదు. చిన్న అబద్ధమైన మనలో ఉన్నది కడవడి పాల్లో ఒక చుక్క అంటే పెరుగు వేసినా మొత్తం అంతా పాడైపోద్ది. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు కనుక ఎప్పుడైతే నమ్మి బాప్తిజం తీసుకుంటామో మనము యేసుక్రీస్తుతో పాటు కూడాను మహిమ శరీరంతో లేపబడి ఉన్నాం. మన యొక్క మహిమ శరీరము తండ్రి అయిన దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడు రెన్యువల్ చేసుకోవాలి, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి రెన్యువల్ చేసుకోవాలి. లేనప్పుడు ఏమవుతుందంటే చివరి వరకు నమ్మకంగా ఉండాలి. చిన్న విషయంలో అయినా, చిన్న అబద్ధమైనా లేట్ అయిపోతుందని ఎవరైనా ఫోన్ చేస్తే నేను 8,000 ఉన్నాను, దగ్గరలో ఉన్నాను అని ఆ చిన్న అబద్ధం ఆడడం కూడా పాపమే. కనుక అంత మాత్రాన ఏమైపోతుంది, చీకలు పోవు కదా. కనుక వీలైనంత వరకు ఏ విషయంలో అన్ని విషయంలో నమ్మకంగా ఉంటూ పవిత్రంగా పరిశుద్ధంగా మనం ఉంటే మన ఇప్పుడున్న గ్రేస్ పీరియడ్ కాకుండా దేవుడు నిండు ఆయుష్ మనకిచ్చి ఇంకా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏ విధమైన పులిపిండి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. ఎవరికి వాళ్ళే మనం చెక్ చేసుకోవాలి. ఎంత పెద్ద విశ్వాస కానీ, ఎంత సీనియర్ విశ్వాస కానీ, అప్పుడే వచ్చిన విశ్వాస కానీ, ఈవెన్ దైవ సేవకులు కానీ మన పాత స్థితి ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలి. పులిపిండి మనలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పులిసిన పిండి మనలో లేకుండా చెక్ చేసుకోవాలి. లేదంటే మన విశ్వాసం అంత వ్యర్థం. ఇదేదో స్టేట్మెంట్ కాదు, దేవుని యొక్క మాటగా చెప్తున్నాను. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఈ వాక్యం దేవుడి యొక్క ఉన్నాను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్య ఉన్నాడు. ఏ 2-3 ప్రయాణం చేసే వారి మధ్య ఆయన ఉన్నారు. నమ్మితే ఇక్కడికి వచ్చిన వారిని నమ్మారని నమ్ముచున్నాం. కానీ వీలైనంత వరకు కరెక్ట్ చేసుకోవాలి. మనం పులిపిండి లేకుండా, గ్రూపులో లేకుండా ఇప్పటి వరకైనా వదిలివేసి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడి యొక్క రాకడ వరకు ఉంటామో లేదో, ఒకవేళ రాకడ వరకు ఉంటే ఎత్తబడిన గుంపులో ఉన్నాం. లేదంటే దేవుని యొక్క ప్రయాసం, దేవుని యొక్క ప్రేమ వ్యర్థం. ఆయన మన కొరకు దివి నుండి భూమికి దిగి వచ్చాడు. ఆయన మన కొరకే మన పడవను